రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పునాదులను కుదిపేసిన ఒక మహా సంఘటన 1857 తిరుగుబాటు. మన ఆధునిక భారతదేశ చరిత్రలో 1857 తిరుగుబాటుకు ఎంతో ప్రత్యేకత ఉంది. అది తన స్థానాన్ని అందులో ఉంచుకుంది. అంటే ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్‌లోనూ మిస్ అవ్వకుండా ఇందులో నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. 1857 తిరుగుబాటు. 1857 తిరుగుబాటు అనేటటువంటి దాంట్లో ముఖ్యంగా ఇది 1857 మేలో మే 10వ తేదీన మొదలైంది. 1858 సెప్టెంబర్‌లో ఇది ముగిసింది. మీరట్ నుంచి మొదలై ఢిల్లీలో ముగిసిందని చెప్పాలి. మీరట్ నుంచి మొదలై ఢిల్లీలో ముగిసిందని చెప్పాలి. అయితే ఈ తిరుగుబాటు యొక్క ప్రత్యేకత ఏంటి? దీని స్వభావం ఏంటి? ఇది ఏ విధంగా ఉంది? దీని గురించి చరిత్రకారులు ఏమన్నారు? అనేటటువంటి విషయానికొస్తే 1857 తిరుగుబాటు ఇది భారత చరిత్ర గతిని మార్చిందని చెప్పాలి. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి బ్రిటిష్ పరిపాలనలో మార్పొచ్చింది. దీన్నే వీడీ సావర్కర్ ఏమన్నారంటే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అన్నారు. వీడీ సావర్కర్. ఈయన సావర్కర్ సోదరుల్లో ఒకడు వీడీ సావర్కర్. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్పడం జరిగింది. సో వీడీ సావర్కర్ చెప్పినట్లు ఇది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్సా కాదా అన్న విషయానికొస్తే దాంట్లో చాలామంది చాలా రకాలైనటువంటి వారి అభిప్రాయాలు చెప్పారు. ఈ అభిప్రాయాలు ఏంటి అన్న విషయానికొస్తే 1857 తిరుగుబాటు గురించి అభిప్రాయాలు. ఇది సిపాయిలకు తర్వాత సిపాయిలు అనేటటువంటి వాళ్ళు ప్రజల సహకారంతో నడిపినటువంటి విప్లవం అని బ్రిటిష్ పార్లమెంటు ఒక నివేదిక ఇచ్చాడు. ఆ బ్రిటిష్ పార్లమెంటుకు నివేదిక ఇచ్చినటువంటి వ్యక్తి రాబర్ట్ గార్డినర్. ఇతను ఏం చెప్పాడంటే సిపాయిల తిరుగుబాటు అనేది ప్రజల సహకారంతో నడిచినటువంటి ఒక విప్లవం అని చెప్పేసి పార్లమెంటుకు ఒక నివేదిక ఇచ్చాడు. సో ఆంగ్లేయులు భారతీయుల ధనంతో, భారతీయుల సైనికులతో భారతీయులనే అణచివేశారు అని చెప్పినటువంటి వాడు కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్ ఈయన 1860స్‌లో దాస్ క్యాపిటల్ అనే పుస్తకాన్ని రాశాడు. ఈయన చెప్పడం ఏంటంటే ఆంగ్లేయులు అనేవాళ్ళు భారతదేశానికి వచ్చారు. భారతీయుల ధనంతోనే, భారతీయుల సైనికులతోనే భారతీయులను అణిచివేశారు. మన డబ్బులే పెట్టి, మన సైనికులనే ఉపయోగించి, మన వాళ్ళతోనే మనల్ని అణిచివేశారని చెప్పేసి కార్ల్ మార్క్స్ చెప్పాడు. ఇక ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే దాంట్లో ఇది భారతదేశ ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని వర్ణించినటువంటి వ్యక్తి వీడీ సావర్కర్ అని నేను ఇప్పుడే చెప్పాను. అయితే జవహర్లాల్ నెహ్రూ గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, డిస్కవరీ ఆఫ్ ఇండియా, ఈ 2 పుస్తకాలు జవహర్లాల్ నెహ్రూ రాశాడు. జవహర్లాల్ నెహ్రూ రాసినటువంటి 2 పుస్తకాలు గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అండ్ డిస్కవరీ ఆఫ్ ఇండియా. అయితే డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ఈయన చెప్పింది ఏంటంటే ఈ విప్లవం అనేది భూస్వాములకు మధ్య పోరాటం అని ఈయన ఈ గ్రంథంలో వర్ణించాడు జవహర్లాల్ నెహ్రూ. అయితే బ్రిటిష్ వాళ్ళల్లో టిఆర్ హోమ్స్ అనేటటువంటి బ్రిటిష్ చరిత్రకారుడు ఏమంటాడంటే ఇట్ ఈస్ ద వార్ బిట్వీన్ సివిలైజ్డ్ అండ్ అన్‌సివిలైజ్డ్. నాగరికులంటే బ్రిటిష్ వాళ్ళు, అనాగరికులంటే ఇండియన్స్. వీళ్ళిద్దరికి మధ్య జరిగినటువంటి యుద్ధం 1857 తిరుగుబాటని టిఆర్ హోమ్స్ చెప్పాడు. అంటే ఈ స్వభావాన్ని ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సిపాయిల తిరుగుబాటును చెప్పారు. ఇది కేవలం సిపాయిల తిరుగుబాటని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ చెప్పడం జరిగింది. ముస్లింల తిరుగుబాటని కూప్లాండ్, రాబర్ట్స్ వీళ్ళిద్దరూ ముస్లింల తిరుగుబాటు అని చెప్పాడు. హిందూ ముస్లింలు కలిసి తిరుగుబాటు చేశారని చెప్పేసి కాయే, మాలిసస్, టేలర్, జాట్రూమ్ ఇలాంటి వాళ్ళు ఈ విప్లవం గురించి హిందూ ముస్లింలు కలిసి చేసినటువంటి విప్లవం అన్నారు. ఇకపోతే హోమ్స్ అనేటటువంటి వాడు తెల్ల జాతికి నల్ల జాతికి మధ్య ఇట్ ఈస్ ఎ వార్ బిట్వీన్ వైట్ అండ్ బ్లాక్, బ్లాక్ అండ్ వైట్ అని చెప్పేసి ఈ హోమ్స్ అని చెప్పాడు. ఈ రీస్ అనేటటువంటి వాడు సాంప్రదాయ శక్తులు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా చేసే యుద్ధం. ట్రెడిషనల్
ఫోర్సెస్ రివోల్టెడ్ అగైనెస్ట్ ద క్రిస్టియానిటీ అని చెప్పినటువంటి వాడు రీస్. సైనిక పౌర తిరుగుబాట్లు కలయికే 1857 తిరుగుబాటని ఎస్బి చౌదరి చెప్పాడు. అన్ని వర్గాల తిరుగుబాటు ఇదని చెప్పినటువంటి వాడు ఫ్రోన్విల్డే. అంటే మొత్తం అందరూ దీంట్లో వచ్చారు, అందరి తిరుగుబాటు అని చెప్పినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు, చార్లెస్ బార్, ఫోన్వెల్. వీళ్ళిద్దరూ అందరి తిరుగుబాటు, అందరూ దీంట్లో ఏకమై తిరుగుబాటు చేశారని చెప్పారు. దీని మీద కొంతమంది బుక్స్ రాశారు. 1857 రివోల్ట్ మీద వచ్చినటువంటి పుస్తకాలు, ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, విడి సావర్కర్, వినాయక దామోదర సావర్కర్, రెబెలియన్ 1857 రిబెలియన్, ఏ గ్లిమ్సియం అని చెప్పినటువంటి వాడు పురాణ్ చంద్ జోషి, ద ఇండియన్ మ్యూటినీ ఆఫ్ 1857 అనే పుస్తకాన్ని రాసినటువంటి వాడు జార్జ్ బ్రూస్ మిలేసన్, గ్రేట్ మ్యూటినీ అని క్రిస్టఫర్ హిబ్బర్ట్ చెప్పాడు, ఆయన ఆ పుస్తకం రాశాడు. రిలీజన్ అండ్ ఐడియాలజీ ఆఫ్ ద రెబల్స్ ఆఫ్ 1857 అనే పుస్తకాన్ని ఇక్బాల్ హుస్సేన్ రాశాడు. ఎక్స్కావేషన్ ఆఫ్ ట్రూత్, అన్సంగ్ హీరోస్ ఆఫ్ 1857, వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే పుస్తకాన్ని ఖాన్ మహమ్మద్ సిద్దిక్ ఖాన్ ఇతను రాశాడు. సో ఈ విధంగా దీని మీద డిఫరెంట్ పుస్తకాలు విడుదల అవ్వడం జరిగింది. 1857 తిరుగుబాటు స్వభావాన్ని గురించి మనం చెప్పుకున్నాం. దాని ఇంపార్టెన్స్ ఏంటంటే 1857 రివోల్ట్ భారతదేశంలోకి వచ్చిన తర్వాత దీన్ని భారతీయ పునరుత్థానం అని ఒక అర్థం చెప్తే, మొదటి స్వాతంత్ర యుద్ధం అని కొంతమంది చెప్తే, సిపాయిల తిరుగుబాటు మాత్రమే అని చెప్తే, కొంతమంది సిపాయిల పితూరి అని మాత్రమే చెప్పారు. భారతీయ పునరుత్థానం, భారతీయ పునరుత్థానం అని కూడా దీన్ని అంటారు. పునరుత్థానం దీనికి పేరు 1857 తిరుగుబాటు ఒక పేరు. మొదటి స్వాతంత్ర సంగ్రామం అనేటటువంటిది ఇంకొక పేరు. అంతేకాకుండా సిపాయిల తిరుగుబాటు లేదా సిపాయిల పితూరి అనేది ఇంకొక పేరు. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి పేర్లతో దీన్ని పిలవడం జరిగింది. ఇక్కడ 1857 తిరుగుబాటు రావడానికి ముఖ్యంగా ఏ కారణాలు దోహదపడ్డాయి? కారణాలంటే మనకు కొన్ని రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. సామాజిక మత కారణాలు ఏ విధంగా తోడ్పడ్డాయి? సామాజిక మత కారణాలతో పాటు 1857 తిరుగుబాటుకు ఆర్థిక కారణాలు ఏ విధంగా తోడ్పడ్డాయి? ఆర్థిక కారణాలేంటి? రాజకీయ కారణాలేంటి? రాజకీయ కారణాల తర్వాత ఇమీడియట్ కాస్ అంటే తక్షణ కారణం, దీనికి సంబంధించినటువంటి తక్షణ కారణం ఏంటి? వీటి గురించి మనం డిస్కస్ చేస్తే, మొదట సామాజిక మత అంశాల విషయానికి వస్తే, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు రాకముందు సెల్ఫ్ సఫిషియంట్ గ్రామాలు ఉండేవి. అంటే స్వయం సమృద్ధి చెందినటువంటి గ్రామ వ్యవస్థ, సాంప్రదాయ పద్ధతిలో కొనసాగేటటువంటి భారతీయ సమాజం ఉండేది. అయితే ఈ భారతీయ సమాజంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అనేక మార్పులు తీసుకొచ్చారు, సంస్కరణలు చేశారు. వీళ్ళు సంస్కరణలు అనేది పరిపాలనలో చేస్తుంటే అంత భయాన్ని కల్పించేది కాదు. కానీ ఎప్పుడైతే మతం విషయంలోనూ సాంఘిక అంశాల విషయంలోనూ బ్రిటిష్ వారు కల్పించుకొని భారతదేశంలో సంస్కరణలు మొదలుపెట్టారు, సనాతన ధర్మం, సాంప్రదాయ ధర్మం, భారతదేశం ఎన్నో సంవత్సరాలుగా విశ్వాసాన్ని పొందినటువంటి ఒక మత పద్ధతులు అనేటటువంటివి దెబ్బతిన్నాయి. దాంతో భారతీయుల్లో ఒక రకమైనటువంటి అంటే ఇన్ఫీరియర్ కాంప్లెక్స్, ఏమైపోతుందోననే భయం, ఇంటర్నల్గా ఒక భయం మొదలైంది. అవి ఏమి? అసలు సామాజిక ఆర్థిక అంశాల విషయానికి వస్తే, మొట్టమొదటిసారిగా మనము సామాజిక మత అంశాల విషయానికి వస్తే 1813 చార్టర్ చట్టం గురించి తెలుసుకోవాలి. ఈ చార్టర్ చట్టం ఏం చెప్పింది అంటే, ఇది మత స్వేచ్ఛనిచ్చింది.
భారతదేశంలో క్రైస్తవ మత స్వేచ్ఛనిచ్చింది. క్రైస్తవ మత మిషనరీలు తమ మతాన్ని ప్రచారం చేసుకోవడానికి మిషనరీలు ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేగాకుండా మిషనరీలు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా మత ప్రచారం కూడా చేసుకోవచ్చండి. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి మత ప్రచారం అనేది జరిగిందో, క్రైస్తవ మిషనరీలు బలవంతపు మత మార్పిడులకు పాల్పడ్డాయి. అంతకుముందు చాలా సార్లు మత మార్పిడి చేశారు. ఇక్కడ స్వేచ్ఛగా అంతకుముందు జరిగినటువంటిది కొంచెమే అయితే ఇక్కడ స్వేచ్ఛొచ్చేసింది. హక్కులాగా వచ్చేసింది. ఇది మత స్వేచ్ఛ. దీని తర్వాత 1829లో విలియం బెంటింక్ అప్పుడు గవర్నర్ జనరల్‌గా ఉంటూ రాజా రామ్మోహన్ రాయ్ సహాయంతో భారతదేశంలో తీసుకొచ్చినటువంటి ఒక చట్టం సతీ నిషేధ చట్టం. సతీ నిషేధం అంటే సతీ అంటే భర్త చనిపోయిన తర్వాత భార్య భర్త చితిలో దూకి చనిపోయేది. సెల్ఫ్ ఇమ్మోలేషన్. ఆమె తన జీవితాన్ని మొత్తం భర్త చనిపోయిన తర్వాత ఇక జీవితం లేదని ఆమె కూడా చనిపోయేది. ఎందుకంటే ఇలా చనిపోకపోతే విధవగా జీవించాలి. ఆ విధవగా జీవించేటటువంటి లైఫ్ చాలా దుర్భరంగా ఉంటుంది. బ్రహ్మచర్య లైఫ్ ఉండాలి. బ్రహ్మచర్య జీవితాన్ని పాటించాలి. ఎవరికీ కనిపించకూడదు. ఆమె ఒక మూలన చాప్ వేసుకొని పడుకోవాలి. ఇలాంటి నియమ ని నియమాలతో ఉండాలి కాబట్టి దానికన్నా చావడం బెస్ట్ అని జెప్పేసి అందరూ చనిపోయేటటువంటి వాళ్ళు. అయితే ఇది బలవంతంగా చంపేసేవారు కొన్ని చోట్ల. దాన్ని చూసి రాజా రామ్మోహన్ రాయ్ కరిగిపోయి ఆమె చేసిన తప్పేం లేదు. ఆయన చనిపోయే దాంట్లో అని జెప్పేసి ఈ సతీ నిషేధ చట్టాన్ని తీసుకురావడానికి ఆయన తోడ్పడ్డాడు. 1846లో లార్డ్ హేడింజ్ 1 లార్డ్ హేడింజ్ 1 భారత గవర్నర్ జనరల్‌గా ఉన్నప్పుడు ఈయన స్త్రీ శిశు హత్యను స్త్రీ శిశు హత్య అనేటటువంటి దాన్ని నిషేధం చేశాడు. అంతకుముందు పిల్లలను, ఆడపిల్లలను చంపేసేవారు. ఆడపిల్లలను హత్య చేసేవారు. ఆడపిల్లలను బలిచ్చేటటువంటి వారు. ఇలాంటి సాంప్రదాయం ఉన్నటువంటి సమాజంలో ఎప్పుడైతే ఈ చట్టాన్ని తీసుకొచ్చారో 1846లో మనకు తెలుసు గోండుల తిరుగుబాటు జరిగింది. గోండ్ రెవల్యూషన్. గోండు తిరుగుబాటు అనేటటువంటి దీనికి వ్యతిరేకంగా జరిగింది. 1846లో లార్డ్ హేడింజ్ 1 పీరియడ్‌లో. దీని తర్వాత భారత వివాహ చట్టంలో 1856లో భారత వివాహ చట్టంలోకి ఒక కొత్త అంశం చేర్చబడింది. అదే వితంతు వివాహం. వితంతువులు కూడా వివాహం చేసుకోవచ్చు. విడో రీమ్యారేజ్ యాక్ట్. వితంతు వివాహ చట్టాన్ని ఎప్పుడైతే తీసుకొచ్చారో అంతవరకు వితంతువులంటే ఏ విధంగా ఉండాలి, విధవలంటే ఏ విధంగా ఉండాలో నేను చెప్పాను. అలా కాకుండా మళ్ళీ వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చని ఈశ్వరచంద్ర విద్యాసాగర్ సహాయంతో ఇది చట్టం రావడం జరిగింది. ఆయన 1857 డిసెంబర్ 7వ తేదీన మొట్టమొదటిసారిగా ఒక వివాహాన్ని కూడా జరిపించడం జరిగింది. సో, ఈ విధంగా సామాజిక అంశాల్లోనూ, మత అంశాల్లోనూ కొంత మార్పులు తీసుకురావడం అనేది భారతీయుల్లో ఒక భయాన్ని తీసుకొచ్చింది. దీన్ని ఎవరు ఒప్పుకోలేకపోయారు. ఈవెన్ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు స్త్రీలే ఒప్పుకోలేదు దాన్ని. ఇది మనకు సంబంధించినటువంటి సి సామాజిక మత అంశాలు. ఆర్థిక కారణాల విషయానికొస్తే భారతీయ సమాజం అనేటటువంటిది భారతీయ గ్రామాలు ఆర్థిక కారణాలు. భారతీయ ఆర్థిక వ్యవస్థ స్వయం సమృద్ధి చెందిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. స్వయం సమృద్ధి చెందినటువంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది బ్రిటిష్ పరిపాలనా వ్యవస్థ. బ్రిటిష్ ఆర్థిక విధానాలు. బ్రిటిష్ ఆర్థిక విధానాల్లో ముఖ్యంగా భారతదేశంలో సాంప్రదాయబద్ధంగా నడుస్తున్నటువంటి వ్యవసాయాన్ని వీళ్ళు వాణిజ్యంగా మార్చారు. వ్యవసాయ వాణిజ్యీకరణ అనేటటువంటిది. కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. వ్యవసాయ వాణిజ్యీకరణ. కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. దీంతో కొన్ని పంటలు బలవంతంగా పండించాలి. పత్తిని,
దాని తోడు నీలి, పత్తి, నీలి ఇలాంటి పంటలు బలవంతంగా పండించడం. కొన్ని ఏరియాల్లో బీహార్ లాంటి ఏరియాల్లో తీన్ కతియా పద్ధతిని అవలంబించడం. తీన్ కతియా పద్ధతి అంటే కనీసం 3/20 వంతు 3/20 వంతు ఖచ్చితంగా నీలి మందును పండించాలి. నీలి మందు పండిస్తే వచ్చేటటువంటి ఇబ్బంది ఏంటంటే, ఒక్కసారి నీలి మందు పంట పండింది అంటే, ఆ నేల సారాన్ని కోల్పోతుంది. సారవంతమైన నేల నిస్సారవంతమవుతుంది. దానివల్ల దీన్ని వ్యతిరేకించారు. సో, కంపల్సరీ క్రాప్స్ నిర్బంధ పంటను ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి తోడు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పన్నుల అంటే పన్నులు వసూలు చేసేది. 1765 అలహాబాద్ సంధి ప్రకారము భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పన్నులు వసూలు చేసేటటువంటి హక్కును పొందారు. పన్ను వసూలు చేసేటటువంటి హక్కును 1865 నుంచి పొందారు. దాన్ని అలహాబాద్ చట్టం అంటారు. సంధి అంటారు. సో, పన్ను వసూలు చేసేది ఎప్పుడైతే వచ్చిందో, మొదట పన్ను వసూలు చేసే పద్ధతిని వారన్ హేస్టింగ్స్, ఈయన మొట్టమొదటి గవర్నర్ జనరల్. వారన్ హేస్టింగ్స్ కాలంలో ఇతను ప్రవేశపెట్టినటువంటి విధానం ఏంటి అంటే, పన్నుల్లో ఇతను ప్రవేశపెట్టినటువంటి విధానం వేలం పద్ధతి. వేలం వేసి పంటను తీసుకొని, ఒక జమీందారు వేలం వేసి పంటను తీసుకొని పన్నులు వసూలు చేసేవారు. ఆ పన్నులు బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాలి. వేలం పద్ధతిలో ఒక నియమం అంటూ లేదు. వేలం పద్ధతిలో ఒక నిర్దిష్టమైనటువంటి డబ్బులు రావట్లేదు. ఒక నిర్దిష్టమైనటువంటి ఆదాయం అనేది దీంట్లో లేదు కాబట్టి వేలం పద్ధతిని తీసేసి ఇతని కాలంలో జమీందారీ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ జమీందారీ విధానం అనేటటువంటిది జమీందారులకు భూమిని ఇస్తారు. ఆ జమీందారులు భూమి నుంచి పన్ను వసూలు చేసి బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాలి. ఈ జమీందారీ పద్ధతినే శాశ్వత శిస్తు విధానం అని కూడా అంటారు. ఈ శాశ్వత శిస్తు విధానాన్ని 1793లో కార్న్వాలిస్ ప్రవేశపెట్టారు. శాశ్వత శిస్తు విధానం లాంటిదే ఇది బెంగాల్లో శాశ్వత శిస్తు విధానము లేదా జమీందారీ విధానం బెంగాల్లో ప్రవేశపెడితే, బొంబాయి సంస్థానము, పంజాబ్ లాంటి ప్రాంతాల్లో మహల్వారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. పన్ను వసూలు చేయడానికి మహల్వారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. మద్రాసు సంస్థానంలో దక్షిణ భారతదేశంలో డక్కన్లో మద్రాసులో రైతువారీ పద్ధతిని ప్రవేశపెట్టారు. వీటన్నిటికన్నా ఎక్కువగా పన్ను వసూలు చేసే పద్ధతి రైతువారీ పద్ధతి. మోస్ట్ ఇంపార్టెంట్. ఇంతకుముందు ఫ్రీక్వెంట్లీ అడిగిన క్వశ్చన్. కింది వారిలో అత్యధిక పన్నును వసూలు చేసే పద్ధతి ఏది? శాశ్వత శిస్తు విధానమా, మహల్వారీ విధానమా, రైతువారీ విధానమా అంటే రైతువారీ విధానం. సో, ఇది ఒక ఆర్థికంగా భారతదేశంలో భారతీయులను దెబ్బతీసినటువంటి అంశం. ఈ అంశంతో పాటు ఇంకా ఆర్థిక అంశాలు భారతదేశంలో ఎలాంటి ప్రభావాన్ని చూపాయి అంటే 1813 చట్టం. మళ్ళీ మనం 1813 చట్టానికి వెళ్ళాలి. 1813 చట్టంలో ఉన్నటువంటి ఇంకొక అంశం ఏంటంటే, భారతదేశంలో ఫ్రీ ట్రేడ్, స్వేచ్ఛా వ్యాపారాన్ని ప్రవేశపెట్టారు. ఫ్రీ ట్రేడ్, స్వేచ్ఛా వ్యాపారం అంటే ఎవరైనా వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు. భారతదేశంలో ఏ సంస్థ అయినా వచ్చి పెట్టుబడులు పెట్టొచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు. అయితే 1813 చట్టం కన్నా ముందు భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపొలీ ట్రేడ్ కొనసాగేది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపొలీగా చేస్తున్నటువంటి ఆ వ్యాపారాన్ని ఆపేసి స్వేచ్ఛా వ్యాపారాన్ని ప్రవేశపెట్టారు. ఎప్పుడైతే స్వేచ్ఛా వ్యాపారాన్ని ప్రవేశపెట్టారో ఐరోపా వస్తువులకు, అంటే యూరోప్లో నుంచి వచ్చేటటువంటి వస్తువులకు, యూరోప్లో నుంచి ఒక ప్లేస్లో నుంచి వచ్చే వస్తువులకు ఇంకొక ప్లేస్ నుంచి వచ్చే వస్తువులకే మధ్య పోటీ ఏర్పడింది. అంటే భారతదేశంలో మొత్తం
భారతదేశంలో ఉన్నటువంటి మార్కెట్లు, ఏ మార్కెట్లు అయితే ఉన్నాయో ఈ మార్కెట్లు యూరోపియన్ గూడ్స్‌తో ఐరోపా వస్తువులతో నిండిపోయాయి. ఒక ఐరోపా వస్తువు ఇంకొక ఐరోపా వస్తువుకు పోటీ నిలబడింది. దీంతో సాంప్రదాయంగా ఇవన్నీ మిషన్ మీద తయారు చేసే వస్తువులు. భారతదేశంలో సాంప్రదాయంగా చేత్తో హ్యాండ్‌మేడ్ వస్తువులు. హ్యాండ్‌మేడ్ వస్తువులు ధర ఎక్కువుంటాయి. మిషన్ మేడ్ వస్తువులు ధర తక్కువగా ఉంటాయి. ఇవి ధర తక్కువగా ఉండే దాని వల్ల ఎక్కువ మంది వీటిని ఆశ్రయించారు. దీనివల్ల భారతదేశంలో జరిగినటువంటి అతి ముఖ్యమైన మార్పు ఏంటి అంటే ఫినిష్డ్ గూడ్స్ అప్పటి వరకు వస్తువులను ఎగుమతి చేసే భారతదేశం ముడి సరుకుని ఎగుమతి చేసే భారతదేశంగా మారిపోయింది. ముడి సరుకు అంటే ముడి సరుకు నుంచి వస్తువులు తయారు చేస్తాం. ఫైనల్ గూడ్స్. మనం ఫైనల్ గూడ్స్ పంపించేవాళ్ళం. అలాంటిది ముడి సరుకు పంపించి మళ్ళీ మనం ఫైనల్ గూడ్స్‌ను కొనేటటువంటి పరిస్థితి ఏర్పడింది. సో, ఇది 1813 చట్టం. ఈ చట్టం భారతదేశంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. 1830 ప్రాంతంలో. అప్పుడు గవర్నర్ జనరల్ అయినటువంటి విలియం బెంటింక్ ఈయన ఒక సర్వే చేయించాడు. విలియం బెంటింక్ సర్వే చేస్తే ఈ సర్వే అయిపోయిన తర్వాత విలియం బెంటింక్ చెప్పినటువంటి అంశం ఏంటంటే ఇండియన్ ప్లెయిన్స్ బ్లీచ్డ్ విత్ ద బోన్స్ ఆఫ్ ఇండియన్ వీవర్స్. భారతదేశంలో ఉన్నటువంటి నేలలు భారతీయ చే చేనేత కార్మికుల ఎముకలతో శ్వేతవర్ణమయ్యాయి. ఆ ఎముకలతో తెల్లగా మారిపోయాయి అని చెప్పాడు. అంటే చేతి వృత్తులు చేసేటటువంటి వాళ్ళు తిండి లేక చనిపోయారు. అంతేకాకుండా డీఇండస్ట్రియలైజేషన్ అనేది భారతదేశంలో స్టార్ట్ అయింది. తిరోగమ పారిశ్రామికీకరణ డీఇండస్ట్రియలైజేషన్ స్టార్టెడ్ విత్ 1813 చార్టర్ యాక్ట్. ఇది ఆర్థిక కారణం. ఆర్థిక కారణాల్లో ఒకవైపు జమీందారీ వ్యవస్థ దెబ్బతినింది. జమీందారులంతా పొలాలు కూడా పోగొట్టుకున్నారు. జమీందారులు రోడ్డున పడ్డారు. ఇక రాజకీయ వ్యవస్థ విషయానికొస్తే భారతదేశంలో రాజకీయ వ్యవస్థ కూడా రాజకీయ కారణాల విషయానికొస్తే అనేకమైనటువంటి రాజకీయ కారణాలు వెలుగులోకి వస్తాయి మనకి. అవి ముఖ్యంగా 1757 ప్లాసీ యుద్ధంతో భారతదేశంలో బ్రిటిష్ వారు అధికారాన్ని స్థాపించారు. ఇక్కడ అధికారాన్ని స్థాపించారు కానీ హక్కులు లేవు. 1765 అలహాబాద్ సంధితో వీళ్ళకు హక్కులొచ్చాయి. అంటే దివానీ హక్కులొచ్చాయి. పన్ను రాబట్టేటటువంటి హక్కులొచ్చాయి. ఎప్పుడైతే పన్ను రాబట్టే హక్కులొచ్చాయో 1773లో రెగ్యులేటింగ్ చట్టాన్ని ప్రవేశపెట్టి ఈ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము కలకత్తా, బాంబే, మెడ్రాస్ ఈ 3 కలిపి కలకత్తా కింద పనిచేస్తూ ఒక రాజకీయ వ్యవస్థను వీళ్ళు ప్రవేశపెట్టారు. ఒక పరిపాలన వ్యవస్థను ఈ విధంగా ప్రవేశపెట్టారు. రాజకీయ కాంక్ష అనేది వీళ్ళకు పెరిగింది. ఎందుకు రాజకీయ కాంక్ష పెరిగింది అంటే వీళ్ళు భారతదేశంలో వర్తక వ్యాపారాన్ని కొనసాగిస్తున్నప్పుడు భారతీయ రాజులకు పన్ను కట్టాలి. ఏ ప్రాంతంలో అయితే వర్తకాన్ని చేస్తారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజుకు టాక్స్ కట్టాలి. ఆ టాక్స్ కట్టడం నుంచి వీళ్ళు విముక్తి పొందడానికి చేసినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే రాజులను ఓడించి రాజ్యాలు ఆక్రమించడం. ఈ రాజులను ఓడించి రాజ్యాలు ఆక్రమించడమే కాకుండా కొన్ని పద్ధతుల ద్వారా రాజ్యాలను కూడా ఆక్రమించారు. ఉదాహరణకు 1798లో అప్పుడు లార్డ్ వెల్లస్లీ బెంగాల్ గవర్నర్ జనరల్‌గా ఉన్నాడు. లార్డ్ వెల్లస్లీ ఇతను సైన్య సహకార పద్ధతి అనేటటువంటి ఒక నూతన విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టాడు. సైన్య సహకార పద్ధతి అంటే ఏంటంటే భారతీయ రాజు ఎవరైనా తనకు భద్రత లేకపోతే బ్రిటిష్ వాళ్ళను ఆశ్రయిస్తే ఆ బ్రిటిష్ వాళ్ళు ఈ సైన్య సహకార పద్ధతిలో అతనికి సంతకం చేయించుకొని బ్రిటిష్ వాళ్ళు అతన్ని సైన్యం నుంచి కాపాడుతారు. ఉదాహరణకి 1800 ప్రాంతంలో హైదరాబాద్ నవాబు నిజాం అలీ ఖాన్
మొట్టమొదటిసారిగా సైన్య సహకార పద్ధతిలో చేరినటువంటి భారతీయ స్వదేశీ రాజు. ద ఫస్ట్ ఇండియన్ నేటివ్ రూలర్ హూ సైన్డ్ ఆన్ ద సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్. సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్‌లో ఈయన చేరిన తర్వాత హైదరాబాద్‌లో ఒక రెసిడెంట్‌ని ఏర్పాటు చేస్తారు. ఆ రెసిడెంట్ ఇతన్ని వాచ్ చేస్తాడు. రెసిడెంట్ ఎలా చెప్తే అలాగా హైదరాబాద్ నిజాం వినాలి. దీనికి గాను హైదరాబాద్ నిజాం కోసం బ్రిటిష్ వాళ్ళు కొంత సైన్యాన్ని ఉ పక్కన పెడతారు. అంటే కొంత సైన్యాన్ని వాళ్ళు నిర్వహిస్తారు. ఆ సైన్య నిర్వహణకయ్యేటటువంటి ఖర్చుల కోసం హైదరాబాద్ నిజాము బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూలు ప్రాంతాలను ఇచ్చాడు. వీటినే మనము దత్త మండలాలు అన్నాం. రాయలసీమని ఇచ్చాడు. సో, ఇది సైన్య సహకార పద్ధతి ద్వారా కొన్ని ప్రాంతాలను వీళ్ళు ఆ విధంగా ఆక్రమించుకున్నారు. తమ చేతిలోకి తీసుకున్నారు. సైన్య సహకార పద్ధతిలో ఏ రాజైతే సంతకం చేసుంటాడో, ఆ రాజు ఉన్నటువంటి ప్రాంతంలో, ఆ రాజు రాజ్యంలో వీళ్ళు స్వేచ్ఛగా వ్యాపారాన్ని చేసుకోవచ్చు. ఎలాంటి వ్యాపార పన్నులు కట్టాల్సిన అవసరం ఉండదు. అది ఒకటి. దీని తర్వాత 1848లో 1848 అప్పుడు భారతీయ గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ డల్హౌసీ ఇతను రాజ్య సంక్రమణ సిద్ధాంతం దీన్ని ప్రవేశపెట్టాడు. ఇదొక విధానం. రాజ్య సంక్రమణ సిద్ధాంతం, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే, భారతదేశంలో ఎవరైనా ఒక రాజు తనకు పిల్లలు లేకుండా చనిపోతే, వారసులు లేకుండా రాజు చనిపోతే, ఆ రాజ్యాన్ని ఆటోమేటిక్‌గా బ్రిటిష్ వాళ్ళు ఆక్రమిస్తారు. దత్తత స్వీకరించబడదు. కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి మళ్ళీ దీంట్లో. ఆ ఎగ్జంప్షన్స్ ఏంటి అంటే, క్రైస్తవ మతంలో చేరితే ఎగ్జంప్షన్ వస్తది. రాజు క్రైస్తవ మతంలో చేరితే ఎగ్జంప్షన్ వస్తది. దీని ప్రకారము మొట్టమొదటిసారిగా సతారా అనే ప్రాంతాన్ని ఆక్రమించారు. సతారాను 1848లో ఇది రాగానే 1848లో సతారాను ఆక్రమించారు. సతారా తర్వాత సంబల్పూర్ 1849 సంబల్పూర్, 1849లో సంబల్పూర్, 1815లో బఘల్ అనే ప్రాంతాన్ని 1850లో ఆక్రమించారు బ్రిటిష్ వాళ్ళు. ఆ తర్వాత ఉదయ్‌పూర్ 1852లో ఉదయ్‌పూర్ ప్రాంతాన్ని 1852లో, ఝాన్సీ ప్రాంతాన్ని 1854 ఝాన్సీ అనే ప్రాంతాన్ని 1854లో ఝాన్సీని, తర్వాత నాగపూర్ 1854లోనే నాగపూర్ ప్రాంతాన్ని ఇలా ఆక్రమిస్తూ 1856లో పరిపాలన ఫెయిల్ అయిందని, మాల్ అడ్మినిస్ట్రేషన్, పరిపాలన వైఫల్యం అనేటటువంటి పేరు మీద అవధును ఆక్రమించారు. ఏ రాజ్యాలనైతే వీళ్ళు ఆక్రమించారో ఈ రాజ్యాలన్నీ సిపాయిల తిరుగుబాటుకు సహకరించాయి. ఈ రాజ్యాల్లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఇది రాజకీయ కారణాలు. సైనిక కారణాల విషయానికొస్తే కొన్ని సైనిక కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే సైన్యమే మొట్టమొదటిసారిగా సిపాయిలే తిరుగుబాటు మొదలుపెట్టారు కాబట్టి దీన్ని సిపాయిల తిరుగుబాటు అంటున్నాం. ఇందులో సైనిక కారణాలేంటి అన్న విషయానికొస్తే, ఇది మొదటిసారిగా భారతదేశంలో వచ్చినటువంటి మొట్టమొదటి సిపాయిస్ మిటినీ కాదు. 1806లో వేలూరులో ఒక తిరుగుబాటు జరిగింది. వేలూరులో జరిగినటువంటి తిరుగుబాటు 1806లో వేలూరులో జరిగినటువంటి తిరుగుబాటు ఏంటి అంటే, మత విషయంలో అంటే ముస్లింలు కానీ, హిందువులు కానీ బ్రిటిష్ వాళ్ళలాగే ఉండాలి. బ్రిటిష్ వాళ్ళలాగే ఉండాలంటే బ్రిటిష్ వాళ్ళు మొత్తం షేవ్ చేస్తారు. నుదిటిన బొట్టు పెట్టుకోరు. నుదిటిన బొట్టు పెట్టుకోకూడదు.
మొత్తం అంతా షేవ్ చేయాలి. మీసాలు, గడ్డాలు పెంచుకోకూడదు. ఇలాంటి మత అంశాలను వాళ్ళు ప్రవేశపెట్టారు. దీనికి తిరుగుబాటు జరిగింది. తర్వాత ఆ తిరుగుబాటు సక్సెస్ అయింది. దాంతో ఈ మత విధానాల్లో జోక్యం అనేటటువంటిది పోయింది. ఆ తర్వాత ఇలాగే 1824లో బారక్పూర్‌లో కూడా ఈ విప్లవం అనేది వచ్చింది. 1824లో వచ్చినటువంటి బారక్పూర్ విప్లవం అంటే సిపాయిల తిరుగుబాటులో ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే సముద్రాన్ని దాటము అనేటటువంటిది. సముద్రం దాటాలి. సముద్రం దాటితే భారతదేశం సాంప్రదాయం ప్రకారము ఒక్కసారి ఒక సైనికుడు సముద్రాన్ని దాటితే అతను మతాన్ని మారిపోయినట్లు లెక్క. అంటే క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయినట్లు లెక్క. కాబట్టి సముద్రాన్ని దాటనివ్వరు. సముద్రాన్ని దాటితే ఒప్పుకోరు. ఇది ఒక ట్రెడిషన్. దీని మీద 1824 బారక్పూర్ తిరుగుబాటు జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ తిరుగుబాటుకు వచ్చినటువంటి కారణాలేంటి? వీటికేమి మత కారణాలు. ఈ తిరుగుబాటుకు వచ్చినటువంటి కారణం ఏంటంటే సైనిక కారణం. 1856లో లార్డ్ కానింగ్ ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. జనరల్ సర్వీసెస్ ఎన్లిస్ట్‌మెంట్ యాక్ట్, సాధారణ సేవా నియుక్త చట్టం. జనరల్ సర్వీసెస్ ఎన్లిస్ట్‌మెంట్ యాక్ట్, సాధారణ సేవా నియుక్త చట్టం. ఈ చట్టం ప్రకారం అందరూ సమానులే. బ్రిటిష్ వాళ్ళు అందరూ సమానులే. దీనికి ఒక పద్ధతి ప్రకారము రిక్రూట్‌మెంట్ అనేది జరుగుతుంది. ఈ ముస్లింలు కానీ, హిందువులు కానీ అందరూ బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా ఉన్నారో బ్రిటిష్ వాళ్ళ విధంగా వీళ్ళుండాలి. అప్పటికి భారతదేశంలో 1856 నాటికి భారతదేశంలో బ్రిటిష్ సైన్యం చూస్తే 70% దాదాపు 70% అశ్విక దళంలో భారతీయులున్నారు. అశ్విక దళం. అశ్విక దళం అంటే క్యావలరీ. అశ్విక దళంలో 70% మంది భారతీయులున్నారు. 80% మంది భారతీయులు పదాతి దళంలో ఉన్నారు. పదాతి దళం. ఇన్ఫాంట్రీ. క్యావలరీ ఇన్ఫాంట్రీ. ఇంతమంది భారతీయులు ఉన్నారు. వీళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళలాగానే ఉండాలి. మీసాలు, గడ్డాలు పెంచుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, సముద్రాన్ని దాటాలి, అన్ని తీసుకొచ్చారు. అన్ని బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా తీసుకొచ్చారు. ఇది కాకుండా ఇక తక్షణ కారణం, ఇమ్మీడియట్ కాజ్, తక్షణమే జరిగినటువంటి తక్షణ కారణం ఏమిటి అన్న విషయానికి వస్తే భారతదేశంలో కొన్ని రకాలైనటువంటి రైఫిల్స్ ప్రవేశపెట్టారు. ముఖ్యంగా 2 రైఫిల్స్. ఒకటి P-53 రైఫిల్ ఒకటి. P-53 ఎన్ఫీల్డ్ రైఫిల్ అంటారు దీన్ని. ఎన్ఫీల్డ్ రైఫిల్. P-53 ఎన్ఫీల్డ్ రైఫిల్. అంతేకాకుండా 55 క్యాలిబర్ రైఫిల్. 55 క్యాలిబర్ రైఫిల్. ఈ రైఫిల్‌లో వాడేటటువంటి క్యాట్రిడ్జెస్, ఈ రైఫిల్‌లో వాడేటటువంటి బుల్లెట్లు ఏవైతే ఉన్నాయో, ఈ బుల్లెట్లకు ఆవు కొవ్వు, పంది కొవ్వు పైన పూత పూసేవారని, ఆ ఆవు కొవ్వు, పంది కొవ్వు ఉన్నటువంటి పూతను పంటితో పీకి తూటాను గన్‌లో పెట్టి కాల్చాలి. ఇది పద్ధతి. అయితే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి సైన్యంలో ఎవరుంటారు? ఎక్కువగా హిందువులుంటారు, ముస్లింలుంటారు. హిందూ, ముస్లింల తర్వాత మిగతా వాళ్ళుంటారు. సిక్కులు వాళ్ళు వీళ్ళు, మిగతా వాళ్ళు బౌద్ధులు వాళ్ళు ఉంటారనుకోండి. హిందువులకు ఆవు పవిత్రమైనటువంటి జంతువు. ముస్లింలకు పంది హేట్రెడ్. వాళ్ళు దాన్ని అసహించుకుంటారు. అసహ్యమైనటువంటి జంతువు. అయితే ఏ క్యాట్రిడ్జ్ మీద ఏ కొవ్వు పూశారు అనేటటువంటిది రాసి ఉండదు. వీళ్ళు ఒప్పుకోలేదు. అంతేకాకుండా ఇది 1856
57 జనవరి 3వ తేదీ ఏమైందంటే, జనవరి 3వ తేదీ డమ్‌డమ్‌లో ఈ కూస్తున్నారు ఇలాంటివని జెప్పేసి మొట్టమొదటిసారిగా ఈ వార్త ఎక్కడి నుంచి వచ్చిందంటే 1857 జనవరి 23 జనవరి 23 డమ్‌డమ్ అనే ప్రాంతంలో ఇది రూమర్ స్టార్ట్ అయ్యి మొత్తం అంతా వ్యాప్తి చెందింది. బ్రిటిష్ వాళ్ళేంటంటే మేము అలాంటివి చేయలేదని జెప్పారు. ఈ విధమైనటువంటి సంఘటన జరిగినప్పుడు అన్ని చోట్ల దీన్ని ప్రవేశపెట్టారు. ఈ రైఫిల్‌ని ప్రవేశపెట్టినప్పుడు 1857 మార్చిలో 1857 మార్చిలో మంగల్ పాండే సంఘటన ఒకటి జరిగింది. మంగల్ పాండే. బారక్పూర్ ఇన్సిడెంట్ అంటారు. బారక్పూర్‌లో 34వ బెంగాలీ స్వదేశీ దళానికి చెందినటువంటి వాడు. 34th నావల్ ఇన్ఫాంట్రీ బెంగాలీ పదాతి దళం. ఈ బెంగాలీ పదాతి దళానికి చెందినటువంటి మంగల్ పాండే అనేటటువంటి వ్యక్తి ఆ తుపాకీని తీసుకొని బ్రిటిష్ అధికారి వైపు పెట్టి కాల్చాడు. అయితే ఇతను ఆ విధంగా కాల్చడంతో ఇతని పట్టుకొని బంధించండి అని అప్పుడు జమీందారు ఉన్నటువంటి ఈశ్వరీ ప్రసాద్. అక్కడ జమీందారు ఎవరంటే ఈశ్వరీ ప్రసాద్. ఈశ్వరీ ప్రసాద్ అనేటటువంటి జమీందారుకు ఆర్డర్స్ పాస్ చేశారు. అయితే ఈశ్వరీ ప్రసాద్ బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆర్డర్‌ని ఇతను కేర్ చేయలేదు. అతన్ని వదిలేశాడు. మంగల్ పాండేని పట్టుకోలేదు, వదిలేశాడు. ఇతను వదిలేస్తే షేక్ సుబ్బా అనేటటువంటి అతను, షేక్ సుబ్బా ఇతను మంగల్ పాండేని బ్రిటిష్ వాళ్ళకు పట్టించాడు. బ్రిటిష్ వాళ్ళు మంగల్ పాండేను అరెస్ట్ చేశారు. బంధించడానికి నిరాకరించినటువంటి ఈశ్వరీ ప్రసాద్‌ను కూడా అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 7 కొన్నిట్లో ఏప్రిల్ 8వ తేదీ అని ఉంటుంది. ఏప్రిల్ 7 ఎక్కువ పుస్తకాల్లో ఉంది. 8 కూడా కొన్ని పుస్తకాల్లో ఉంది. ఆ రోజున మంగల్ పాండేను ఉరితీశారు. జమీందార్ ఈశ్వరీ ప్రసాద్‌ను తర్వాత ఉరితీశారు. ఏప్రిల్ 28వ తేదీన. ఇదే నెలలో, ఇదే సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీన ఈశ్వరీ ప్రసాద్ జమీందార్‌ను ఉరితీశారు. ఈ వార్త దావానంలా వ్యాప్తి చెందింది. అన్ని చోట్లకు వ్యాప్తి చెందింది. ఎప్పుడైతే ఈ వార్త వ్యాప్తి చెందిందో సైనికులంతా తిరుగుబాటు చేయాలి అని ఒక ప్రణాళిక ఏర్పాటు చేశారు. తిరుగుబాటు ప్రణాళికలో మొట్టమొదటి అంశం ఏంటంటే తిరుగుబాటుకు సంకేతాలు. వీళ్ళు తిరుగుబాటుకు ఒక సంకేతం ఏర్పాటు చేసుకున్నారు. మొదట బారక్పూర్‌లో జరిగినటువంటి ప్రదేశాలు వస్తాయి. ఫస్ట్ బారక్పూర్, ఇక్కడ ఇది మంగల్ పాండే ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ నుంచి భారతదేశంలో నలుమూలలా ఉన్నటువంటి సైనికులు, అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి సైనికులు ఒక్కసారిగా బ్రిటిష్ వారి మీద దాడి చేయాలి అనేటటువంటి ఒక ప్రణాళికను ఏర్పాటు చేశారు. ఈ ప్రణాళికలో ఏంటి అంటే విప్లవ సంకేతాలను వీళ్ళు తీసుకున్నారు. విప్లవ సంకేతాలు 1857 విప్లవ సంకేతాలు ఏంటి అంటే చపాతీ, ఎర్ర కలువలు. ఇవి విప్లవ సంకేతాలు. చపాతీలు పంచారు, ఎర్ర కలువలు పంచారు. ఎర్ర కలువ అనేటటువంటిది విప్లవానికి గుర్తు అయితే, చపాతీ అనేటటువంటిది మన తిండి కోసం చేస్తున్నాం అనేది. సో ఇవి విప్లవ సంకేతాలు. ఈ విప్లవ సంకేతాలతో పాటు తూటా పేల్చండి, మారో గోలీ, తూటాను పేల్చండి అనే నినాదంతో ఈ విప్లవం మొదలైంది. మారో గోలీ, తూటాను పేల్చండి అనేటటువంటి నినాదం. విప్లవ నినాదం తూటాను పేల్చమని, విప్లవ సంకేతాలు చపాతీ, ఎర్ర కలువలు పంచారు. విప్లవ తేదీని కూడా వీళ్ళు ప్రణాళిక చేశారు. అది మే 31వ తేదీ.
1857 మే 31వ తేదీ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సైనిక బృందాలు, సైనిక శిబిరాలు బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసి బ్రిటిష్ వాళ్ళని చంపేస్తే భారతదేశం నుంచి పంపించేయొచ్చు. ఇది తిరుగుబాటు యొక్క ప్రణాళిక. మే 31 ఈ డేట్ ఒక్కోసారి అడుగుతాడు, మీరు గుర్తుపెట్టుకోండి. మన నో టొబాకో డే ఆ రోజు. మే 31 అంటే నేషనల్ నో టొబాకో డేగా మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాం. దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో, ప్రణాళిక బాగానే ఉంది. అయితే ప్రణాళిక ప్రకారము జరగలేదు. ప్రణాళిక ప్రకారము జరగకపోవడం వల్లనే తిరుగుబాటు వైఫల్యం చెందిందని చెప్పాలి. 1857 మే 8వ తేదీన మీరట్‌లో ఉన్నటువంటి సైనిక దళంలో బార్ రైఫిల్స్ అదే తుపాకీలు ప్రవేశపెట్టారు. ఈ తుపాకులు నిరాకరించినటువంటి వాళ్ళందరికీ పనిష్మెంట్ ఇచ్చి మోకాళ్ళ మీద నడిపించి పనిష్మెంట్ తర్వాత తీసేశారు. ముందు తీసేసింటే అది ఒక పనిష్మెంట్ అయ్యేది. ఫస్ట్ పనిష్మెంట్ ఇచ్చారు. తర్వాత వాళ్ళందరినీ తొలగించారు. ఎవరినైతే తొలగించారో తొలగించినటువంటి వాళ్ళందరూ మే 10వ తేదీ తిరుగుబాటు చేశారు. సిపాయిల తిరుగుబాటు మే 10వ తేదీ మీరట్‌లో మొదలైందండి. మీరట్‌లో ఉన్నటువంటి బ్రిటిష్ అధికారులను చంపేసి, బ్రిటిష్ వాళ్ళని ఎక్కడ దొరికితే అక్కడ బ్రిటిష్ సైన్యాన్ని చంపేసి మీరట్ నుంచి ఢిల్లీ బయలుదేరారు. మే 11వ తేదీ ఢిల్లీ చేరుకున్నారు. మే 11వ తేదీ ఢిల్లీ చేరుకొని అప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా II, రెండవ బహదూర్ షా, బహదూర్ షా II, రెండవ బహదూర్ షా. ఈ రెండవ బహదూర్ షాను భారత జాతీయ చక్రవర్తిగా ప్రకటించడం జరిగింది. ప్రకటించి ఢిల్లీని ఆక్రమించారు. ఢిల్లీని ఆక్రమించి ఎర్రకోట మీద వీళ్ళు జాతీయ జెండాను నాటారు. ఎర్రకోటను స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొదటి స్వాతంత్ర సమరం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి భారతీయులు మొట్టమొదటిసారిగా విజయం సాధించుకొని ఎర్రకోట మీద వాళ్ళు జెండా పాతారు కాబట్టి అప్పటి నుంచి ప్రతి స్వాతంత్ర దినోత్సవం రోజు మనం మన ప్రధానమంత్రి ఎర్రకోటలో జెండా ఎగరవేయడం జరుగుతూ ఉంటుంది. ఇది దానికి సింబల్. ఇక ఢిల్లీలో ఈ విప్లవాన్ని నడిపించినటువంటి నాయకుడు ఎవరంటే బఖ్త్ ఖాన్. బఖ్త్ ఖాన్ అనేటటువంటి ఇతను బహదూర్ షా, రెండో బహదూర్ షా సేనాని. విప్లవం జరుగుతుంది. ఈ విప్లవంలో ఢిల్లీలో జరుగుతున్నటువంటి విప్లవంలో హడ్సన్ విప్లవాన్ని అణిచివేసినటువంటి వాడు హడ్సన్. చివరికి ఇతను చనిపోయాడు. బహదూర్ షా II పట్టుకున్నారు. బహదూర్ షా కొడుకును చంపేశారు. బహదూర్ షా ఇద్దరు మనవలను చంపేశారు. బహదూర్ షా హుమయూన్ సమాధి వెనక దాగుంటే అతన్ని పట్టుకొని రంగూన్ జైలుకు పంపించారు. తర్వాత 1866లో రంగూన్ జైల్లో ఈయన చనిపోయాడు. 1862లో రంగూన్ జైల్లో బహదూర్ షా చనిపోయాడు. ఇతన్ని జాఫర్ అంటారు. బహదూర్ షా జాఫర్. ఇతను గొప్ప రచయిత. తను చనిపోయిన తర్వాత తనని పూడ్చడానికి కూడా 3 అడుగుల భూమి లేనటువంటి ఒక నిరుపేద అని బహదూర్ షా II చెప్తారు. ఆయన ఏమి సంపాదించుకోలేదు. ఢిల్లీలో బఖ్త్ ఖాన్ నాయకుడు. బఖ్త్ ఖాన్ పట్టుకున్నారు. అతన్ని ఉరి తీశారు. దీని తర్వాత ఢిల్లీ నుంచి విప్లవం వేరే ప్రాంతాలకు ప్రాకింది. ఇక్కడ నుంచి కాన్పూర్లో అప్పుడు చిట్ట చివరి పీష్వా అయినటువంటి రెండో బాజీరావు కొడుకు నానా సాహెబ్. ఈయన నానా సాహెబ్ ఇతను విప్లవాన్ని నడిపించాడు. నానా సాహెబ్ విప్లవ నాయకుడు. కాన్పూర్లో ఇతను గోవింద దోండ్ పంత్ అంటారు. ఇతని అసలు పేరు గోవింద దోండ్ పంత్. అసలు పేరు. ఇతనికి తోడ్పడినటువంటి వ్యక్తి
తాంతియా తోపే తాంతియా తోపే సహాయంతో విప్లవాన్ని నడిపించాడు. ఇక్కడ క్యాంప్బెల్ విప్లవాన్ని అణచివేసినటువంటి వాడు క్యాంపెల్. తాంతియా తోపేని రామచంద్ర పాండురంగ, ఇతని అసలు పేరు రామచంద్ర పాండురంగ. ఇది చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగారండి. రామచంద్ర పాండురంగ. తాంతియా తోపే అసలు పేరు రామచంద్ర పాండురంగ. ఇది చాలా సార్లు ఎగ్జామ్స్ లో అడిగినటువంటి బిట్. ఇతను బ్రిటిష్ వాళ్ళ మీద అత్యంత వీరోచితంగా పోరాడినటువంటి వ్యక్తి రామచంద్ర పాండురంగ. చిట్ట చివరిసారిగా అంటే 1857 తిరుగుబాటులో చిట్ట చివరిసారిగా చనిపోయినటువంటి వ్యక్తి కూడా ఇతనే. 1859 వరకు పోరాడాడు. 1859 ఏప్రిల్ 1వ తేదీన ఇతన్ని శివపురిలో ఉరి తీశారు. ఇక్కడ ఇతన్ని ఉరి తీయడం జరిగింది. సైనిక శిబిరంలో ఉరి తీశారు తాంతియా తోపే. తాంతియా తోపే ఇక్కడ నుంచి పారిపోయి, ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే నానా సాహెబ్ పారిపోయి నేపాల్ అడవులకు పారిపోయాడు. తర్వాత రామచంద్ర పాండురంగ అనేటటువంటి తాంతియా తోపే ఇతను మధ్య భారతదేశానికి పారిపోయి ఝాన్సీ లక్ష్మీబాయితో కలిసి తిరుగుబాటు చేశాడు. ఆ విధంగా ఝాన్సీతో తిరుగుబాటు చేశాడు. అతనేమో నేపాల్కి వెళ్ళాడు. ఈ విధంగా కాన్పూర్లో తిరుగుబాటు అణచివేయబడింది. కాన్పూర్ తర్వాత మనకు ఝాన్సీలో తిరుగుబాటు చేసింది ఝాన్సీ లక్ష్మీబాయి. ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఈమె అసలు పేరు మణికర్ణిక ఝాన్సీకి చెందినటువంటి వ్యక్తి. ఈమె గంగాధర్రావు అనేటటువంటి వ్యక్తిని వివాహం చేసుకుంది. గంగాధర్రావు ఝాన్సీ లక్ష్మీబాయి హస్బెండ్, భర్త. ఇతన్నే ఆనందరావు అని కూడా అంటారు. గంగాధర్రావు లక్ష్మీబాయికి ఇద్దరికి ఒక కొడుకు పుట్టి చనిపోతే వీళ్ళు ఏం చేశారంటే దామోదర్రావు అనేటటువంటి ఒక అబ్బాయిని తీసుకొని పెంచుకున్నారు. దామోదర్రావు ఆరోగ్యం సరిగ్గా లేక గంగాధర్రావు చనిపోయాడు. గంగాధర్రావు ఇతను ఝాన్సీ రాజు గంగాధర్రావు చనిపోయిన తర్వాత లక్ష్మీబాయి దామోదర్రావు పేరు మీద ఈమె రాజ్యాన్ని పరిపాలిస్తోంది. అయితే రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారము వీళ్లకు పిల్లలు లేరు, దత్తత చెల్లదు అనే ఉద్దేశంతో 1854లో అప్పుడు గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ డల్హౌసీ దీన్ని ఆక్రమించాడు. ఆక్రమిస్తే ఈమె 1857 జూన్లో లండన్ కోర్టులో కేసు కూడా వేసింది. కేసు వేసినా దాని నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఎప్పుడైతే దాన్ని ఆక్రమించారో ఈమెకి సంబంధించినటువంటి సైనికులు జూన్ నెలలో 1857 జూన్ నెలలో బ్రిటిష్ వాళ్ళను ఊచకోత కోశారు. ఈ బ్రిటిష్ వాళ్ళను ఊచకోత కోసినటువంటి దాన్నే మనము డిటైన్ బాగ్ హత్యాకాండ అంటారు. డిటైన్ బాగ్ హత్యాకాండ లేదా దీన్నే జూన్ హత్యాకాండగా కూడా చెప్పారు. జూన్ హత్యాకాండ లేదా డివైన్ బాగ్ హత్యాకాండ లేదా బోకన్ బాగ్ హత్యాకాండ. సో ఈ విధంగా దీనికి పేర్లు ఉన్నాయి. అయితే సర్ హ్యూ రోజ్, ఈమెతో పోరాడినటువంటి బ్రిటిష్ అధికారి సర్ హ్యూ రోజ్ చేతిలో ఈమె చనిపోయింది. ఝాన్సీ లక్ష్మీబాయి చనిపోయింది. తాంతియా తోపే పారిపోయాడు. గ్వాలియర్ యుద్ధం అంటారు. 1857లో
1857లో ఈమెకు సర్హ్యూ రోజ్‌కు మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని గ్వాలియర్ యుద్ధం అంటారు. ఈమె చనిపోయిన తర్వాత సర్ రాబర్ట్ హమిల్టన్, సర్ రాబర్ట్ హమిల్టన్ అనే అతని ఆధ్వర్యంలో ఇతను అధ్యక్షుడిగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈమె ఏ విధంగా చనిపోయిందనే ఒక కమిటీ బ్రిటిష్ వాళ్ళు వేశారు. ఆమె చనిపోయిన తర్వాత. గ్వాలియర్ యుద్ధంలో చనిపోయింది. చివరికి ఈ గ్వాలియర్‌లో ఈమె సమాధి మనం గ్వాలియర్‌లో చూడొచ్చు. ఝాన్సీ లక్ష్మీబాయి ఇక్కడ. నెక్స్ట్ అయోధ్య, అవధ్. అప్పట్లో దాన్ని అవధ్ అంటారు. లక్నో దీని ప్రధాన కేంద్రం. లక్నో రాజైనటువంటి హజీద్ అలీ ఖాన్, హజీద్ అలీ షా ఇతను చనిపోతే ఇతని కొడుకు అప్పటికి ఖాద్రీ ఖాన్ అని ఇతని కొడుకు ఖాద్రీ ఖాన్. ఇతను చాలా చిన్న మైనర్. ఇతని పేరు మీద బేగం హజరత్ మల్ ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తోంది. అయితే బేగం హజరత్ మల్ పరిపాలన బాగలేదని, పరిపాలన వైఫల్యం చెందిందని 1856లో అప్పుడు గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ డల్హౌసీ అవధ్ ప్రాంతాన్ని ఆక్రమించారు. కాబట్టి ఈమె తిరుగుబాటు చేసింది. ఈమె కూడా ఓడిపోయి నేపాల్‌కు పారిపోవడం జరిగింది. తర్వాత ఇంకొక ప్రాంతం అర్రా. అర్రా అనేది బీహార్‌లో ఉంటుంది. దీన్ని జగదీష్‌పూర్ అంటారు. ఈ ప్రాంతంని జగదీష్‌పూర్ అంటారు. ఇక్కడ 80 సంవత్సరాల ఒక జమీందారు కున్వర్ సింగ్ అనేటటువంటి 80 సంవత్సరాల జమీందారు తన జమీందారీని పోగొట్టుకొని, తనకున్నటువంటి భూములన్నిటిని పోగొట్టుకొని బ్రిటిష్ వాళ్ళతో ఈయన యుద్ధానికి దిగుతాడు. ఇతను ఒక జమీందారు. సో, ఇతన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు అణిచివేస్తారు. ఇతన్ని చంపేస్తారు. టేలర్ ఇతన్ని చంపేసింది. ఫైజాబాద్ అనేటటువంటి ప్రాంతంలో ఇక్కడ తిరుగుబాటు నాయకుడు మౌల్వీ ఇక్కడ తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి మౌల్వీ అహ్మదుల్లా ఫైజాబాద్‌లో తిరుగుబాటు చేసినటువంటి. అంతేకాకుండా ఈ తిరుగుబాటు అనేక చోట్లకు వ్యాప్తి చెందడం జరిగింది. అలహాబాద్, వారణాసిలో మల్వీ లియాఖత్ అలీ ఖాన్ ఇతను అహ్మదాబాద్‌లో బ్రిటిష్ వారి పైన తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి. బరేలీ ప్రాంతంలో ఖాన్ బహదూర్ ఖాన్ బరౌలి అనే ప్రాంతంలో ఖాన్ బహదూర్ ఖాన్ తిరుగుబాటు చేశాడు. ఇంకా హైదరాబాద్‌లో కూడా తిరుగుబాటు మనం చూస్తాం. హైదరాబాద్‌లో తుర్రేబాజ్ ఖాన్ హైదరాబాద్‌లో తిరుగుబాటు చేశాడు. ఏపీలో కూడా ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్‌లో కూడా 1857 తిరుగుబాటులో పాల్గొన్నటువంటి వ్యక్తి కోరుకొండ సుబ్బారెడ్డి. చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి కోరుకొండ సుబ్బారెడ్డి. కోరుకొండ సుబ్బారెడ్డి తాను నానాసాహెబ్ అనుచరుడనని ఇతను ఈ తిరుగుబాటులో పాల్గొన్నాడు. కొరటూరు నుంచి ఇతను విప్లవాన్ని చేశాడు. చివరికి ఈయన నానాసాహెబ్ వచ్చి తనను కాపాడుతాడు అనుకున్నాడు. కానీ నానాసాహెబ్ రాలేకపోయాడు. ఆయన నేపాల్‌కు పారిపోయాడు. కడపలో పీర్ సాహెబ్ కడపలో ఈయన జిహాద్‌ను ప్రకటించడం జరిగింది. కడపలో పీర్ సాహెబ్. రాధాకృష్ణ దండసేన పర్లా కమిటీలో రాధాకృష్ణ దండుసేన ఇతను పర్లా కమిటీ అనే ప్రాంతంలో
విప్లవంలో పాల్గొన్నాడు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క చోట విప్లవాన్ని చేశారు. ఒకసారి మళ్ళీ మనం విప్లవ నాయకులను చూస్తే ఇక్కడ మనకు ఢిల్లీలో జనరల్ బఖ్త్ ఖాన్, జాన్ నికల్సన్, విల్లోబా, లెఫ్టినెంట్ హడ్సన్‌లు దీన్ని అణచివేశారు. కాన్పూర్‌లో నానా సాహెబ్, హ్యూ వీలర్, సర్ కోలిన్ క్యాంపెల్, హెన్రీ వీళ్ళు ఇతనితో పోరాటం జరిగింది. లక్నో బేగం హజరత్ మల్, లారెన్స్ బ్రిగేడియరు, హెన్రీ హావ్లాక్, జేమ్స్ ఔట్రాట్, సర్ కోలిన్ క్యాంపెల్ వీళ్ళందరూ ఈమెతో పోరాటం జరిగింది. బరౌలీలో ఖాన్ బహదూర్ ఖాన్, ఇతను జేమ్స్ ఔట్రామ్, బీహార్‌లో కున్వర్ సింగ్‌ను ఓడించింది సర్ కోలిన్ క్యాంపెల్. ఫైజాబాద్‌లో మౌలి అహ్మదుల్లాను సర్ కోలిన్ క్యాంపెల్ ఓడించాడు. ఝాన్సీలో ఝాన్సీ లక్ష్మీబాయిని సర్ హ్యూ రోజ్ ఓడించాడు. సో, ఈ విధంగా ప్రాంతాలు మనం చూడొచ్చు. ఓకే. తిరుగుబాటనేది 1857 తిరుగుబాటుకు చాలా మంచి పేరొచ్చింది. కానీ ఇది వైఫల్యం చెందింది. వైఫల్యం చెందడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే నో సెంట్రలైజ్డ్ లీడర్‌షిప్. కేంద్ర నాయకత్వం అనేది లేదు. కేంద్ర నాయకత్వం అంటే ఒక వ్యక్తి మొత్తం నడిపించేటటువంటి ఒక పవర్‌ఫుల్ లీడర్ లేడు. ఎక్కడికక్కడ ఎవరి స్వార్థం కోసం వాళ్ళు పాల్గొన్నారే తప్ప దీంట్లో జాతీయత అనేది, దేశం కోసం అనేది ఎక్కడా లేదు. వీళ్ళందరూ ఎక్కడ కలవలేదు. కొంతమంది బ్రిటిష్ వాళ్ళకే మద్దతిచ్చారు. దీన్నే బ్రేక్ వాటర్స్ అంటారు. బ్రేక్ వాటర్స్ అంటే బ్రిటిష్ వాళ్ళకు మద్దతిచ్చినటువంటి దాన్ని బ్రేక్ వాటర్స్ అంటారు. సమాచార వ్యవస్థ అనేది ఈ తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళకు సమాచార వ్యవస్థ లేదు. పాత పద్ధతిలో ఉన్నటువంటి ఆయుధాలు వాడారు. కొత్త టెక్నాలజీ, కొత్త సాంకేతిక విధానంలో అభివృద్ధి చేసినటువంటి ఆయుధాలు వాళ్ళ దగ్గర లేవు. వాళ్ళ దగ్గర ఒక పర్ఫెక్ట్ ప్లాన్ లేదు. క్రమశిక్షణతో కూడుకున్నటువంటి సైన్యం లేదు. టెక్నాలజీ లేదు. జాతీయత లేదు. ఇవన్నీ లేకపోవడం వల్ల సరైనటువంటి నాయకత్వం లేకపోవడం వల్ల ఇది వైఫల్యం చెందింది. కానీ వైఫల్యం చెందిన అనేక ఫలితాలనైతే ఇచ్చింది. ఈ తిరుగుబాటు అనేది మంచి ఫలితాలను ఇచ్చింది. 1857 తిరుగుబాటు అనేది 1858లో ముగిసింది. 1858 నవంబర్ 1వ తేదీన అప్పటి బ్రిటిష్ క్వీన్ అయినటువంటి బ్రిటిష్ రాణి ప్రకటన చేసింది. క్వీన్ విక్టోరియా డిక్లరేషన్ అంటారు దీన్ని. విక్టోరియా రాణి ప్రకటన. విక్టోరియా రాణి ప్రకటననే ఈ ప్రకటనే 1858 భారత ప్రభుత్వ చట్టంగా ప్రవేశపెట్టబడింది. భారత ప్రభుత్వ చట్టం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దీనికన్నా ముందు ఉన్నటువంటివన్నీ చార్టర్ చట్టాలు. 1773, 1793, 1813, 1833, 1853. ప్రతి 30 సంవత్సరాలకోసారి ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఒక చార్టర్ చట్టాన్ని ప్రవేశపెట్టి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని రెన్యువల్ చేసుకునేవాళ్ళు. సో, ఇలాంటి చట్టాలు కంపెనీ చట్టాలు కాకుండా ప్రభుత్వ చట్టం. ఇక్కడ మొత్తం భారతదేశ పరిపాలన మొత్తం ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడి నుంచి వచ్చే చట్టాలన్నీ భారత ప్రభుత్వ చట్టాలు అంటారు. ఈ విక్టోరియా రాణి ప్రకటనను 1858 నవంబర్ 1వ తేదీ అప్పుడు గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ కానింగ్ అలహాబాద్ కోటలో చదివాడు. అలహాబాద్ కోటలో దీన్ని చదవడం జరిగింది. ఈ చట్టం ప్రకారం 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారము భారతదేశానికి గవర్నర్ జనరల్ అయినటువంటి వ్యక్తిని అప్పటి నుంచి గవర్నర్ జనరల్ వైస్రాయ్ అంటారు. గవర్నర్ జనరల్ వైస్రాయ్. ఇతని పేరును ఆ విధంగా చెప్పడం జరిగింది. గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయ్. మొట్టమొదటి భారతదేశానికి వైస్రాయ్ లార్డ్ కానింగ్.
అప్పటి వరకు కొనసాగుతున్నటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఈ రెండిటిని రద్దు చేసి, వాటిని చూసుకోవడానికి, వాటిని పర్యవేక్షణ చేయడానికి భారతదేశంలో ఒక కొత్త పదవిని ప్రవేశపెట్టారు. అదే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. భారత కార్యదర్శి, భారత రాజ్య కార్యదర్శి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. మొట్టమొదటి భారత రాజ్య కార్యదర్శిగా చార్లెస్ వుడ్ను నియమించడం జరిగింది. సో వైస్రాయి, భారత కార్యదర్శి ఇవి ప్రవేశపెడుతూ మత విషయంలో కానీ, భారతీయ సాంఘిక విషయంలో కానీ బ్రిటిష్ వాళ్ళు ఎలాంటి జోక్యం చేసుకోరని చెప్పడం జరిగింది. దత్తత స్వీకారం చేసుకోవచ్చు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం రద్దు చేయబడింది. ఆంగ్ల సైన్యం అనేటటువంటిది పెంచబడింది. భారతీయ ఆంగ్ల సైన్యానికి ఉన్నటువంటి నిష్పత్తి 2:1 అనేది ముంబైలో 2:1 ముంబైలో చేశారు. ఇది ఇంపార్టెంట్, ఇంతకుముందు అడిగారు. 3:1 అనేది మనకు బెంగాల్ ప్రాంతంలో 3:1 అనేటటువంటి దాన్ని, సారీ మెడ్రాస్, నాట్ బెంగాల్, ఐఎమ్ వెరీ సారీ, మెడ్రాస్లో 3:1, ముంబైలో 2:1 రేషియోతో ఫిల్ చేసేవాళ్ళు ఆంగ్ల సైన్యం, భారతీయ సైన్యం. 1857 తిరుగుబాటు అనేది జాతీయోద్యమానికి దారితీసింది. భారతదేశంలో జాతీయ భావాలకు ఇది పునాది వేసింది. జాతీయ భావాలను నాటింది భారతీయ మనసుల్లో. జాతీయ భావాలనే విత్తనాలను నాటి అవి పెద్ద వృక్షాలుగా తయారయ్యేటట్లు చేసింది. తర్వాత జరిగే ప్రతి ఉద్యమానికి ఇది ఊతమిచ్చింది. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటవ్వడానికి కూడా ఇది ఒక కారణమైంది. ఇది 1857 తిరుగుబాటు, దాని యొక్క కారణాలు, వైఫల్యాలు, ఫలితాలు ఇవన్నీ మనం ఇందులో ముఖ్యంగా మీరు అవి ఎక్కడెక్కడ జరిగాయి, దాని ఫలితాలేంటి అనేటటువంటిది ఎక్కువగా రిపీటెడ్‌గా అడిగినటువంటి ప్రశ్న. డేట్ ఇందులో కొంచెం ఇంపార్టెంట్, అది చూసుకోండి. ఓకే. గుడ్ లక్.